హాయ్, హలో, నమస్తే. పాకశాస్త్రానికి స్వాగతం, సుస్వాగతం. రోజు మాదిరిగా ఈరోజు కూడా సరికొత్త వంటతో మీ ముందున్నాడు మీ షెఫ్ యాదగిరి గారు. ఆ వంటకం ఏంటి, ఆ పేరేంటో చూసేయండి. మరి ఈరోజు అరటికాయ మెజెస్టిక్. ఇదేంటి అరటికాయ మెజెస్టిక్ ఏంటి? అరటికాయతో మామూలుగా ఫ్రై చేసుకుంటాం, అదే అనుకుంటాం. అరటికాయ మెజెస్టిక్ ఏంటిది అనుకుంటున్నారా? సింపుల్గా సూపర్గా చేసేదానికి అరటికాయతో మెజెస్టిక్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేయండి. అరటికాయలు 3, అల్లం ముక్కలు, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారు చేయ విధానం చూద్దాం. ముందుగా మనం ఇక్కడ అరటికాయ ముక్కల్ని చిన్న చిన్నగా ఈ విధంగా ఫింగర్ కటింగ్గా కట్ చేసుకొని పెట్టుకున్నాం మనం. చూసారు కదా. మీకు చూపించాలి అనుకుంటే ఇలా ఈ విధంగా సన్న ఫింగర్ కటింగ్ అంటారు దీన్ని. ఈ విధంగా మనం కట్ చేయాలి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే కటింగ్ కూడా చూపిస్తాను నేను ఇప్పుడు మీకోసం. ఇక్కడ చక్కగా అరటికాయను మనం పైన చెక్కు తీసాను. చెక్కు తీసిన అరటికాయను మనం ఏంటంటే ఇలా కట్ చేసుకొని స్లైస్గా, అంటే ఫస్ట్ స్లైస్లో కట్ చేయాలి సన్నగా. ఈ విధంగా కట్ చేసి దీన్ని మళ్ళీ ఫింగర్ కటింగ్. సింపుల్, అంతేనండి. సింపుల్గా ఇలా చూసారు కదా. ఈ విధంగా సింపుల్గా సన్నగా కట్ చేసుకోవాలి మనం. ఈ విధంగా మనకి ఎన్ని అవసరపడితే అన్ని కట్ చేసుకోవచ్చు. మనము చక్కగా మనకి ఎన్ని అవసరపడితే అన్ని కట్ చేసుకొని నేను ముందే పెట్టుకున్నాను. ఇక్కడ ఈ కటింగ్ చేసే విధానం కూడా మీకు చూపించాను. మరి ఇంకెందుకు, మీరు కూడా చక్కగా కటింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా కొంచెం స్లైసులు కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేసుకున్నట్టయితే చక్కగా మీకు వచ్చేస్తుంది ఫింగర్ కటింగ్. ఈ అరటికాయలను నీళ్ళల్లో వేసుకునేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసి వేసుకోవాలి. ఎందుకంటే అరటికాయ కటింగ్ అయిన తర్వాత నల్లగా అవుతుంది. అదొకటి మాత్రం మిస్ కాకండి. చూసారు కదా. చక్కగా అరటికాయ మనకి ఎన్ని కావాల్సి అన్ని తీసుకొని కట్ చేసుకొని మనం దీన్ని మెజెస్టిక్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ మనం ఇందులో చక్కగా ఫింగర్ కట్ చేసిందంతా కూడా మనం కలిపి తీసుకున్నాం. ఇది ఒక్క 3 అరటికాయలతో 3 సరిపడా. చూసారు కదా. తక్కువ పుదీనాను ఇందులో వేసుకోవాలి. కొత్తిమీర కూడా ఇందులో వేసుకోవాలి. అల్లం ముక్కల్ని కూడా ఇందులోనే వేసుకోవాలి. జీలకర్ర కూడా ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇందులో వేసుకోవాలి. మనకు పచ్చిమిర్చి కూడా ఎందుకంటే తినేటప్పుడు మధ్యన ఆ స్పైసీ తగిలితేనే దాంట్లో మజా ఉంటుంది. కాబట్టి మనం స్పైసీనెస్. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, రుచికి సరిపడా కారం, జల్లించుకున్నట్టుగా కారం చల్లుకొని చివరగా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి మనం చక్కగా. ఇంకా శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్, ఎక్కువ కాకుండా కొంచెమే, అంటే కొద్దిగా వేసుకోవాలి. ఈలోగా మనం స్టవ్ ముట్టించుకొని నూనె ఆల్రెడీ పెట్టుకున్నాం. మనం స్టవ్ ముట్టించుకున్నాం. ఇక్కడ నూనె కూడా పెట్టేసుకున్నాం మనం. అంటే మనం చేసేటప్పుడు ఇక్కడ చక్కగా వేడి అయిపోతూ ఉంటుంది. ఈలోగా మనకు నూనె వేడవుతుంది. మనం మసాలా అంతా కూడా దీన్ని చక్కగా కలుపుకుందాం మనం. చూసారు కదా. చక్కగా అన్నీ కూడా మనము వాటర్ కూడా దీనికి ఆల్రెడీ మనకు ఉంది కాబట్టి చక్కగా వాటర్ ఉంది. ఆ వాటరు పిండి వేసే వరకల్లా దానికి
వాటర్ ఉంది. ఇక్కడ పిండి వేసే వరకు మనకు చక్కగా పీసెస్కి అన్నిటి కూడా అరటికాయకు ముక్కలకు శనగపిండి పట్టుకున్నట్టుగా ఉప్పు కారం మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఆ పీసెస్కు పట్టుకొని మనకు అంటే కలుపుకున్నట్టుగా చక్కగా పిండితో పాటు దానికి రోల్ అయి ర్యాప్ అయి మసాలా కూడా చక్కగా కలిపేసుకున్నట్టుగా విడివిడిగానే ఉండాలి. జారుడుగా మనకు తెగ చేయాల్సిన పని లేదు. జస్ట్ అలా కలిపేసుకుంటే చక్కగా ఉప్పు కారం శనగపిండి మంచిగా పట్టుకొని అంటే ఓవర్ కోటింగ్ లేకుండా జస్ట్ అట్లా క్రంచినెస్ కోసం మనం కొద్దిగా వాడాం. నిజంగా చెప్పాలంటే చాలా బాగా అవుతుంది. అంతేనండి, ఇంకా దీనికి ఏం లేదు. మనం చిన్నని ఇంగ్రీడియంట్స్ను వాడాం. ఇందులో చిన్నని ఇంగ్రీడియంట్స్ వాడాం. చక్కగా మనకు జల్లుకున్నట్టుగా పిండి చల్లేసుకొని మనం చక్కగా చేసుకున్నాం. తిని ఈ పిండితో మనం చాలా బాగా పొడిలాడేటట్టుగా మనకు ఈ పిండిని ఆ ముక్కకు ఏదైతే మనం వాటర్లో వేయడం వల్ల 2 విధాల బెనిఫిట్. పీస్కు ఉప్పు పట్టుకుంటుంది. అదేవిధంగా మనం పర్టికులర్గా దీంట్లో ఏ వాటర్ వేయకుండా జస్ట్ అలా మనం చేసే ఆ వాటర్కు పీసెస్ కూడా సరిగ్గా చక్కగా ఉప్పు కారం మసాలన్నీ కూడా పట్టుకున్నాయి. జస్ట్ ఇప్పుడు మనం ఇంకేం లేదు ఆలస్యం, చక్కగా దీంట్లో వేసుకోవడమే. చూసారా, మనకు అదే మనము వంట చేసేటప్పుడు కూడా ఒదగాలి అనమాట. ఎలా అంటే ఇప్పుడు బియ్యం ఉంది, నానబెట్టిన తర్వాత అది ఎక్కువగా అవుతుంది. ఇలాగే మనం ఏదైనా తీసుకుంటే అది ఎక్కువగా ఉపయోగపడి అంటే తక్కువ మెటీరియల్తో ఎక్కువగా క్వాంటిటీ వచ్చేటట్టుగా చూసుకునే వంటకాలు చేసినట్టయితే కాస్ట్ కంట్రోల్ కూడా మనం చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం 3 అరటికాయలతో అసలు ఎన్ని పోర్షన్లు చూడండి. ఇక్కడ వేడి అయిపోయింది నూనె. మనం చక్కగా దీంట్లో మనం ఆయిల్లో వేసుకుందాం. ఈ విధంగా పొడిలాడేటట్టుగా మనం చక్కగా వేసుకోవాలి. తిని చూడండి, మనకి ఎంత క్వాంటిటీ వచ్చేసింది. అసలు చాలా ఎక్కువగా క్వాంటిటీ కూడా వచ్చింది. మనకి ఎన్ని కావాల్సి అన్ని మనకు చేసుకునేటట్టుగా బాగా చక్కగా క్వాంటిటీ కూడా బాగా వచ్చేసింది మనకు. ఇక్కడ చక్కగా అంటే ఫ్రై అయిపోయింది. దీంట్లో మనం చివరిగా ఏం చేద్దామంటే కొంచెం కరివేపాకు, దీంట్లో కరివేపాకు వేసుకుంటే చక్కగా కలర్ తినేటప్పుడు కూడా మధ్యన తగులుతూ ఉంటుంది. చూసారు కదా, కరకరలు ఆడుతూ ఉంటుంది. మనం ఇందులో ఏ మసాలా లేకుండా సింపుల్ కొద్దిగంత శనగపిండి మాత్రమే వాడడం వల్ల నిజంగా అసలు చాలా బాగా వచ్చింది అసలు ఇది. వావ్, అసలు నిజంగా చెప్పాలంటే పకోడీలాగా చక్కగా చూసేందుకు చాలా బాగుంది. కలర్ఫుల్గా అసలు క్రంచినెస్ కూడా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే దీంట్లో ఒక చిన్న ఇంకా కొంచెం టేస్ట్ పెంచడానికి మీకోసం ఒక చిన్న విధానాన్ని చూపిస్తాను నేను. దీంట్లో ఏంటంటే మనము ధనియాల పొడి, కొద్దిగా కారం పొడి, కొద్ది లిటిల్ బిట్ ఉప్పు, ఇక్కడ ఒకటే ఏంటంటే మనం ఇక్కడ స్పెషల్గా ఏంటంటే మనం దీంట్లో ఈ పౌడర్ ధనియాల పొడి, కారం, ఉప్పు ఇది మనం కొంచెం పైనుంచి ఇలా చల్లుకుంటే ఇంకా టేస్ట్ బాగా పెరుగుతుంది. ఈ విధంగా మనం పైనుంచి కొంచెం చల్లుకుంటే ఇంకా ఆ టేస్ట్ బాగా మనం చేసేదానికి భిన్నంగా ఇంకా కొంచెం టేస్ట్ రుచికరంగా ఉండాలంటే ఇలా చేసుకుంటే అదిరిపోతుంది అసలు.
నిజంగా చెప్పాలంటే ఇది అల్టిమేట్. దీంట్లో కొంచెం కొత్తిమీరతో పైనుంచి దీన్ని కూడా ఇలా కలుపుకొని అసలు దీన్ని అంచుకు ప్లెయిన్ రైస్ అంచుకు కానీ లేకపోతే ఏదైనా నంచుకోవడానికి మాత్రం అసలు ఇది సూపర్గా అంటాం. అదేవిధంగా స్నాక్స్ కూడా ఈవినింగ్ స్నాక్స్ టైం కానీ రైస్కు అంచుకు నంచుకోవడానికి కానీ ఇది సూపర్గా ఉంటుంది. ఇది మరి ఆ ధనియాల ఫ్లేవర్ అనేది ఎప్పుడైతే మనకు పట్టుకుంటుందో అది చాలా అద్భుతంగా ఫ్లేవర్ ఉంటుంది. దీన్ని మనం ప్లేట్లో ప్రజెంటేషన్ చేసుకుందాం. ఇక్కడ చక్కగా రెడీ అయిపోయింది. మనం దీన్ని ప్లేట్లో ప్రజెంటేషన్ చేసుకుందాం. ఈ మసాలా ఫ్లేవరు ఎప్పుడైతే మనకు యాడ్ అయిందో అది నిజంగా చాలా చక్కగా ఆ ఫ్లేవర్ మొత్తం యాడ్ అయ్యి మస్తు అంటే ఆ అరోమా చాలా చక్కగా తెలుస్తుంది మనకు. ఇది నిజంగా చెప్పాలంటే అరటికాయ మెజెస్టిక్ అన్న దానికంటే కూడా ఇంకా చాలా బాగుంది. దీన్ని మనం కొంచెం అంచుకు ఉల్లిపాయ నంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయతో ప్రజెంటేషన్ చేసుకుందాం. సైడు జస్ట్ ఇట్లా గార్నిష్గా ఉల్లిపాయను వేసుకుంటే మనకు కొంచెం బాగుంటుంది. మధ్యన అంచుకు నంచుకొని తింటూ ఉంటే ఈ అరటికాయతో పాటు ఉల్లిపాయను స్నాక్స్ అనగానే ఏదైనా సరే ఉల్లిపాయ ముక్క ఉంటేనే తెలుగుదనం ఉట్టిపడేలా ఉంటుంది. చూసారు కదా అసలు చక్కగా ఉల్లిపాయను మధ్యన వేస్తే ఇదండి అరటికాయ మెజెస్టిక్. ఇప్పుడు దీని రుచి ఎలా ఉందో నేను చెప్తాను. నేను తర్వాత చెప్తాను మొత్తం. మాటలు లేవండి, ఓన్లీ తినడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఒక కొత్త రుచిని మీ అందరికీ మీ అతిథులకు వంటి చేసి పెట్టినప్పుడే అద్భుతమైన కాంప్లిమెంట్స్ వస్తాయి. మరి ఎందుకు ఆలస్యం, ట్రై చేయండి. మరొక కొత్త రకం వంటతో మీ ముందుంటాడు మీ షెఫ్ యాదగిరి. అంతవరకు నమస్తే.